ఈరోజు మనం ఈ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ అనే చాప్టర్లోని లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ని సిలబస్ నుంచి డిలీట్ చేయడం వల్ల కన్స్ట్రక్షన్ నుంచి ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. అంటే మనం ఈ కన్స్ట్రక్షన్ నేర్చుకున్నాము అంటే మనకి ఖచ్చితంగా 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters from a point 10 centimeters away from its center. Construct the pair of tangents to the circle and measure their lengths. Verify by using Pythagoras theorem. మనం ఈ కన్స్ట్రక్షన్ చేయాలంటే మనకి స్కేలు, పెన్సిలు, కాంపాస్ ఇవి ఉండాలి. ఓకే, ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ 6 centimeters రేడియస్ ఉన్న ఒక సర్కిల్ని కన్స్ట్రక్ట్ చేసి దాని సెంటర్ నుంచి 10 centimeters దూరంలో ఉన్న ఒక పాయింట్ నుంచి మనకి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత వాటి యొక్క లెన్స్ని మెజర్ చేసి మనం వాటి యొక్క లెన్స్ని పైథాగరస్ థియరమ్ను ఉపయోగించి వెరిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఒక పాయింట్ తీసుకుని దాన్ని సెంటర్గా 6 centimeters రేడియస్గా ఒక సర్కిల్ని డ్రా చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం స్కేల్ మీద ఉంచి ఈ కాంపాస్ని 0 to 6 ఉండేటట్లు చూసుకుంటే మనకి 6 centimeters రేడియస్ వస్తుంది కదా. ఈ 6 centimeters రేడియస్తో మనం ఒక సర్కిల్ని డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది సెంటర్ O అనుకున్నట్లయితే ఈ సెంటర్ నుంచి 10 centimeters దూరంలో ఉన్న ఒక ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి మనం దీనికి టాంజెంట్స్ డ్రా చేయాలి. ఓకే, మనం స్కేల్ని ఉంచి దీని సెంటర్కి 10 centimeters డిస్టెన్స్లో ఉన్న ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ P అనే పాయింట్ని లొకేట్ చేద్దాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని అంటే ఈ ఓపీని జాయిన్ చేయాలి. ఓకే, జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపీకి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లోనే నేర్చుకుంటాం కదా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎలా డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి అంటే మనం ఓ నుంచి పీ నుంచి ఓపీలో హాఫ్ కంటే ఎక్కువ రేడియస్తో మనం ఆర్క్స్ డ్రా చేయాలి. అంటే సగం కంటే ఎక్కువ, ఇక్కడ మెజర్ చేయాల్సిన పని లేదు, సగం కంటే ఎక్కువ రేడియస్ తీసుకున్నాం. ఇక్కడ పీ దగ్గర నుంచి ఒక పైన ఒక ఆర్కు కింద ఒక ఆర్కు డ్రా చేస్తాం సేమ్ రేడియస్తో. అంటే దీన్ని మార్చకుండా మళ్ళీ ఓ సెంటర్గా మళ్ళీ 2 ఆర్క్స్, ఇంతకుముందు డ్రా చేసిన ఆర్క్స్ని కట్ చేసేటట్లు 2 ఆర్క్స్ డ్రా చేస్తాం. వీటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఈ రెండింటిని మనం స్కేల్తో జాయిన్ చేసినట్లయితే ఇది ఓపీకి మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది అనమాట. అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే దీనికి 90 degrees యాంగిల్ చేస్తుంటుంది. అట్లాగే ఓపీని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఓపీని M అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే M సెంటర్గా, అంటే M సెంటర్గాను లేకపోతే OM లేదా PM రేడియస్తో మరొక సర్కిల్ని డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు రెండు సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్, అంటే ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది. ఈ రెండింటికి సమ్ A B అని మనం నేమ్స్ పెట్టినట్లయితే ఇప్పుడు PAని జాయిన్ చేసినట్లయితే అంటే PA అండ్ PB ఇది మనకు కావాల్సిన టాంజెంట్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దాం. అంటే మనం ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసాము అనేది ఇక్కడ పాయింట్స్ రూపంలో రాస్తాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఓకే, మనం ఫస్ట్ ఏం చేసాం, ఒక సర్కిల్ని డ్రా చేసాం. సెంటర్ O కానీ రేడియస్ 6 centimetersతో, కాబట్టి అదే రాద్దాం. డ్రా ఏ సర్కిల్ with center O
and radius 6 centimeters. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేసాం, ఈ సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ దూరంలో పి అనే పాయింట్ లొకేట్ చేసాం కదా. లొకేట్ ఏ పాయింట్ పి centimeters away from the center of circle. అండ్ ఇంకేం చేసాం, ఈ ఓపీని జాయిన్ చేసాం. నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్లో ఏం చేసాం, ఈ ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. అది ఓపీని ఎం దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఈ పాయింట్ రాద్దాం. డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ఓపీ విచ్ ఇంటర్సెక్ట్ ఓపీ ఎట్ ఎం. అంటే ఇది ఓపీని మనం ఎం దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. నెక్స్ట్ ఏం చేసాం, ఎం సెంటర్ కానీ ఓఎం లేదా పిఎం రేడియస్తో మరొక సర్కిల్ డ్రా చేసాం. డ్రా అనదర్ సర్కిల్ విత్ ఎం యాజ్ సెంటర్ and OM or PM as radius to cut the above circle at A and B. అంటే ఇంతకు ముందు డ్రా చేసిన సర్కిల్ని మనం ఏ అండ్ బి అనే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసేటట్లు మరొక సర్కిల్ డ్రా చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, ఈ పిఏని పిబిని జాయిన్ చేసాం. జాయిన్ పిఏ అండ్ పిబి. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. ఓకే, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాలి, అంటే వీటి యొక్క లెన్స్ మేజర్ చేయాలి. ఒకసారి మనం ట్యాంజెంట్స్ యొక్క లెన్స్ మేజర్ చేసినట్లయితే అంటే 8 సెంటీమీటర్స్ ఉంది. ఏ అంటే పిఏ యొక్క లెంత్ 8 సెంటీమీటర్స్, అట్ ద సేమ్ టైం పిబి యొక్క లెంత్ కూడా 8 సెంటీమీటర్. అబ్జర్వేషన్, పిఏ ఈక్వల్ టు పిబి ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనకి పైథాగరస్ థీరంను ఉపయోగించి వెరిఫై చేయమన్నారు కదా, ఒకసారి వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్, మనకి ఈ ఓఏని జాయిన్ చేసినట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఉంటుంది, ఎందుకంటే రేడియస్కి ట్యాంజెంట్కి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ అని నేర్చుకుంటాం కదా మనం. ఇన్ ట్రయాంగిల్ ఓఏపి యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్ సిన్స్ యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. దేర్ఫోర్ బై పైథాగరస్ థీరం మన పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఉంది, దీనికి ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం కదా, అంటే ఓపీ స్క్వేర్.
ఓఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. ఓకే, దట్ ఎంప్లాయిస్ మనకి ఓపీ తెలుసు కదా 10 సెంటీమీటర్స్ అంటే 10 స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ కూడా తెలుసు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదా అంటే మనకి 6 స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ 10 స్క్వేర్ అంటే 100 ఈక్వల్ టు 6 స్క్వేర్ మీన్స్ 36 ప్లస్ పిఏ స్క్వేర్. దీని నుంచి మనకి పిఏ కావాలి కదా కాబట్టి పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. ఈ 36 మనకి అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది -36 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 - 36 అంటే 64 అవుతుంది. ఇప్పుడు మనం స్క్వేర్ని ఆర్హెచ్ఎస్లకు పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా అంటే పిఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64. దిస్ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ పిఏ ఈక్వల్ టు మనకి 64కి స్క్వేర్ రూట్ ఎంత 8 సెంటీమీటర్స్ కదా కాబట్టి ఇంకో పిఏ ఈక్వల్ టు మనకి 8 సెంటీమీటర్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ వచ్చింది. హెన్స్ వెరిఫైడ్. నెక్స్ట్ సెకండ్ వన్, డ్రా ఏ పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ విచ్ ఆర్ ఇన్క్లైన్ టు ఈచ్ అదర్ అట్ ఎన్ యాంగిల్ 60 degrees. అంటే ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. అంటే ఇక్కడ మనకి ఓన్లీ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చాడు, ఈ సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ మనకి ఇవ్వలేదు. కాకపోతే 2 ట్యాంజెంట్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ 60 degrees అని ఇవ్వడం జరిగింది అనమాట. మనం దీన్ని ఉపయోగించుకొని ఫస్ట్ సెంటర్ నుంచి మనకి ఎక్స్టర్నల్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఈ సర్కిల్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బయట ఎక్స్టర్నల్లో పి అనే పాయింట్ ఉందనుకుందాం. ఈ పాయింట్ నుంచి మనం 2 ట్యాంజెంట్స్ డ్రా చేసాం. ఓకే, అవి పిఏ పిబి అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ 60 degrees ఇవ్వడం జరిగింది. ఈ డేటాను ఉపయోగించుకుని మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఓపీని జాయిన్ చేసామంటే అది మనకి యాంగిల్ పి యొక్క యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. అంటే ఈ ఓపీ అనేది ఈ 60 degreesని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే ఇది 60 ఏమవుతుంది ఇక్కడ 30 degrees అండ్ 30 degrees అవుతుంది. ఇప్పుడు మనకి ట్యాంజెంట్కి రేడియస్కి మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees అని తెలుసు కదా అంటే ఓఏపి అనేది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థమవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ట్రిగనామెట్రీని అప్లై చేయొచ్చు. అంటే ఇన్ ట్రయాంగిల్ ఓఏపి యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. ఎలా మనకి యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్. అట్లాగే మనకి ఓపీ ఏమవుతుంది అండ్ ఆల్సో ఓపీ ఈజ్ ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏపీబి. అప్పుడు ఏమవుతుంది మనకి యాంగిల్ ఏపీఓ అనేది యాంగిల్ ఏపీబిలో హాఫ్ ఉంటుంది. అంటే యాంగిల్ ఏపీబి/2 అంటే 60/2 ఈక్వల్ టు 30 degrees అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో ట్రిగనామెట్రీని అప్లై చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ తెలుసు, యాంగిల్కి ఆపోజిట్ సైడ్ తెలుసు. మనకి ఓపీ కావాలి అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్కి ఎక్స్టర్నల్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ కావాలి. ఇదేమవుతుంది మనకి హైపోటెన్యూస్ అవుతుంది కదా. అంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అనగానే మనకి ట్రిగనామెట్రిక్ రేషియోలో ఏది గుర్తొస్తుంది సైన్ థీటా గుర్తొస్తుంది. కాబట్టి ఇక్కడ సైన్ అప్లై చేద్దాం. అంటే ఇన్ ట్రయాంగిల్ ఓఏపి సైన్ 30 degrees ఈక్వల్ టు మనకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఓఏ అవుతుంది కదా ఓఏ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది ఓపి అవుతుంది. ఓకే, దట్ ఈక్వల్ టు ఓఏ అంటే 5 సెంటీమీటర్స్ బై ఓపి.
దట్ ఇంప్లైజ్ మనకి sin 30 వాల్యూ ఎంత 1/2 అంటే 1/2 ఈక్వల్ టు 5/OP వచ్చింది. దట్ ఇంప్లైజ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 into OP అవుతుంది ఈక్వల్ టు 2 5s are 10 సెంటీమీటర్స్. అంటే సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ మనకి 10 సెంటీమీటర్స్ అని అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం 5 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న ఒక సర్కిల్ని డ్రా చేయాలి. అంటే మనం కాంపాస్ తీసుకుని స్కేల్ తీసుకుని 5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుంటాం. ఓకే, ఒక సర్కిల్ని డ్రా చేద్దాం. ఓకే, దీని యొక్క సెంటర్ O అనుకున్నాం. ఇప్పుడు దీని నుంచి సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ని మనం లొకేట్ చేయాలి. అంటే ఇక్కడ P ఉంటుంది. ఇప్పుడు OPని జాయిన్ చేస్తాం. ఓకే, తర్వాత చేయాల్సిన పని ఏంటి, ఈ OPకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. అంటే మనం P దగ్గర నుంచి O దగ్గర నుంచి మనకి OPలో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేటట్లు రేడియస్ ఉన్న ఆర్క్స్ని డ్రా చేస్తాం. అంటే పైన ఒక ఆర్కు కింద ఒక ఆర్కు అట్ ద సేమ్ టైం O నుంచి కూడా మనం 2 ఆర్క్స్ డ్రా చేస్తాం. ఓకే, వీటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ని మనం జాయిన్ చేసినట్లయితే మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది OPని M దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకున్నట్లయితే ఇప్పుడు మనం M సెంటర్ గాను OM లేదా PM రేడియస్తో మనం మరొక సర్కిల్ని డ్రా చేస్తాం. ఓకే, ఈ రెండు సర్కిల్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ AB అనుకున్నట్లయితే ఈ PAని PBని జాయిన్ చేస్తే మనకి కావలసిన ట్యాంజెంట్స్ వస్తాయి, PA అండ్ PB. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఎలా అయితే చేసామో అట్లాగే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయొచ్చు, అట్లాగే అబ్జర్వేషన్ రాయొచ్చు, అలాగే వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. ఓకే, థర్డ్ వన్, కన్స్ట్రక్ట్ ఏ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ మేజర్ ఇట్ లెంత్. ఆల్సో వెరిఫై మెజర్మెంట్ బై యాక్చువల్ కాలిక్యులేషన్. అయితే ఫస్ట్ మనం ఇక్కడ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రా చేయాలి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ మీన్స్ వాటి యొక్క సెంటర్ ఒకే చోట ఉన్నట్లయితే వాటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం అన్నమాట. అంటే ఒకే సెంటర్ ఉన్న 4 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక సర్కిల్, 6 సెంటీమీటర్స్ రేడియస్తో మరొక సర్కిల్ డ్రా చేసి ఈ అవుటర్ సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ లొకేట్ చేసి ఆ పాయింట్ నుంచి మనకి ఇంటర్నల్ సర్కిల్కి ట్యాంజెంట్ డ్రా చేయాలి. తర్వాత అది మెజర్ చేసి వెరిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ మనం సర్కిల్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ 4 సెంటీమీటర్స్ ఉన్న ఒక సర్కిల్ని డ్రా చేద్దాం. ఓకే, దీని యొక్క సెంటర్ O అనుకుందాం. నెక్స్ట్ ఇదే సెంటర్తో మరలా మనకి 6 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న మరొక సర్కిల్ని డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 2 సర్కిల్స్ డ్రా చేసాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి ఎక్స్టీరియర్ సర్కిల్ మీద ఎక్కడైనా ఒక పాయింట్ లొకేట్ చేయాలి. అంటే ఇది P అనే పాయింట్ అనుకుందాం. ఇప్పుడు మనం OPని జాయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం, OPకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తాం. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే Oని Pని సెంటర్స్గా తీసుకుని OPలో హాఫ్ కంటే ఎక్కువ రేడియస్ ఉండేటట్లు ఆర్క్స్ డ్రా చేస్తాం. అంటే P దగ్గర నుంచి 2 ఆర్క్స్ డ్రా చేస్తాం. అట్లాగే O దగ్గర నుంచి కూడా మనం 2 ఆర్క్స్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ ఆర్క్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ని జాయిన్ చేసినట్లయితే మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. ఓకే, ఇది OPని M అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని అంటే Mని
మనం సెంటర్గా తీసుకుని పిఎం లేదా ఓఎం రేడియస్తో ఈ రెండు ఈక్వి డిస్టెంట్లో ఉంటాయి కదా, ఈ మరొక సర్కిల్ని డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఇంటీరియర్ సర్కిల్ ఇప్పుడు డ్రా చేసిన సర్కిల్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ని మనం ఏబిగా గుర్తించినట్లయితే, అంటే ఇది ఏ ఇది బిగా గుర్తించినట్లయితే ఈ పిఏ పిబిని జాయిన్ చేసినప్పుడు మనకి ట్యాంజెంట్స్ వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడికి మనకి కన్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దాం. మనం ఫస్ట్ పాయింట్ ఏం చేసాం, టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రా చేసాం విత్ సెంటర్ ఓ అండ్ రేడియస్ 4 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. డ్రా 2 కాన్సెంట్రిక్ with center O and radii, అంటే రేడియస్కి ఫ్లోరల్ రేడియై అంటాం కదా, 4 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం, ఈ ఎక్స్టర్నల్ సర్కిల్ మీద పి అనే ఒక పాయింట్ని లొకేట్ చేసి ఓపిని జాయిన్ చేసాం. ఓకే, లొకేట్ ఏ పాయింట్ పి ఆన్ ఎక్స్టర్నల్ సర్కిల్ అండ్ జాయిన్ ఓపి. నెక్స్ట్ ఏం చేసాం, ఓపీకి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ఓపీ which intersect OP at M. నెక్స్ట్ ఏం చేసాం, M సెంటర్గా తీసుకుని OM లేదా PM రేడియస్తో మరొక సర్కిల్ డ్రా చేసాం. M as center and OM or PM as radius which intersect internal circle ఎట్ ఏ అండ్ బి. ఇది ఎక్కడ ఇంటర్నల్ సర్కిల్ని ఏబి అనే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేసాం, పిఏ పిబిని జాయిన్ చేసాం కదా, అవే మనకి కావలసిన ట్యాంజెంట్స్. జాయిన్ పిఏ అండ్ పిబి. దీస్ ఆర్ రిక్వైర్డ్ ట్యాంజెంట్స్. ఓకే, ఇప్పుడు మనం ట్యాంజెంట్స్ యొక్క లెన్స్ని మెజర్ చేసి అబ్జర్వేషన్లో రాయాలి. అబ్జర్వేషన్. ఒకసారి మనం ఈ ట్యాంజెంట్స్ని మెజర్ చేసినట్లయితే అంటే పిఏ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్ ఉంది. అట్లాగే పీబీ ఈ రెండు తీసినట్లయితే రెండు కూడా మనకి 4.5 సెంటీమీటర్స్ ఉన్నాయి కదా, అంటే పిఏ ఈక్వల్ టు పీబీ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్ని మనం వెరిఫై చేయాలి. ఓకే, వెరిఫికేషన్ రాద్దాం.
ఓకే, ఇప్పుడు మనం ఓఏ లేదా ఓబీని మనం జాయిన్ చేసినట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఏ దగ్గర 90 degrees ఉంటుంది. ఎందుకని? రేడియస్కి ట్యాంజెంట్కి మధ్య ఉండే యాంగిల్ 90 degrees అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. ఇన్ ట్రయాంగిల్ ఓఏపి యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. రీజన్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనకి ఓఏపి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి మనం పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. దేర్ఫోర్ బై పైథాగరస్ థీరం మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. ఇక్కడ రైట్ యాంగిల్ ఏ దగ్గర ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం కదంటే ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు, అంటే ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు అదర్ టూ సైడ్స్ ఓఏ పిఏ అవుతాయి కదా, అంటే ఓఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. దట్ ఎంప్లైజ్ మనకి ఓపీ ఏంటి? రేడియస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ సర్కిల్ కదా, ఇది మనకి 6 centimeters అని తెలుసు, అంటే 6 square ఈక్వల్ టు ఓఏ అంటే ఇంటర్నల్ సర్కిల్ యొక్క రేడియస్ 4 centimeters కదా, 4 square ప్లస్ పిఏ స్క్వేర్. దట్ ఎంప్లైజ్ 6 square మీన్స్ 36 ఈక్వల్ టు 4 square మీన్స్ 16 ప్లస్ పిఏ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి పిఏ కావాలి కాబట్టి పిఏ స్క్వేర్ ఈక్వల్ టు మనకి 16ని యువతలకు పంపినట్లయితే ఏమవుతుంది? -16 అవుతుంది కదా, అంటే 36 - 16 అవుతుంది, అంటే మనకి 20 అవుతుంది. అప్పుడు పిఏ ఈక్వల్ టు స్క్వేర్ని ఆర్హెచ్ఎస్ఎల్కి పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదంటే స్క్వేర్ రూట్ 20 అవుతుంది. ఈ 20 అనేది మనకి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్ని మనం బార్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ వాల్యూ అనేది డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ వరకు కావాలి కాబట్టి మనం 20 పాయింట్ పెట్టుకుని 2 zeros ఉంచుకుంటాం. 1 pair ఆఫ్ ఎన్ని ప్లేస్లు అయితే అన్ని pairs ఆఫ్ జీరోస్ ఉంచుకుంటాం. ఓకే, ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 20లో పోయి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటి? 16 కదా, అంటే 4 4s are 16 మైనస్ చేసినట్లయితే 4 వస్తుంది. ఇప్పుడు మనం ఈ 4ని డబుల్ చేసి ఇక్కడ వేసుకోవాలి. 4ని డబుల్ చేస్తే 8. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకుని మిగిలిన 2 zeros తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ ప్లేస్ని పక్కన ఉంచినట్లయితే 40లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times పోతుంది కదా, 5 5 రెండు చోట్ల వేసుకుని ఈ 5తో దీన్ని అంతటిని ఇంటూ చేస్తాం. 5 5s are 25, 2 ఉంది. 8 5s are 40 + 2 42, అంటే మనకి కొంచెం ఎక్కువైంది. అంటే అప్పుడు ఏం చేస్తాం? 4.4 అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్లీ వస్తుంది అనమాట మనకి. అంటే దిస్ ఈక్వల్ టు 4.5 centimeters అప్రాక్సిమేట్లీ. హెన్స్ వెరిఫైడ్. ఇక్కడ మనకి మేజర్ చేసినప్పుడు 4.5 వచ్చింది, వెరిఫై చేసినప్పుడు కూడా 4.5 centimeters వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు చెప్పుకున్న మనం ఈ 3 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి 8 marks రావడానికి ఛాన్స్ ఉంది.